మామూలుగా తెలుగు భాషకు సంబంధించిన సమావేశం ఏదైనా జరిగితే తెలుగు మాస్టర్లు 60 దాటి బాగా కనపడతారు జనరల్ గా. చిన్నపిల్లలు, మహిళలు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని వయసుల వాళ్ళు ఉండి తెలుగు సంబంధించిన వాళ్ళందరూ ఒక దగ్గర చేరటం అనేది చూడటం కన్నుల పండుగగా ఉంది. సంక్రాంతి పండుగ సందర్భంగా అందరినీ ఒక దగ్గర కలపడము అనేది గొప్ప ఆలోచన. ఎందుకంటే ఈ పండుగ అనేది ఎవరింటో వాళ్ళు చేసుకుంటారు. ఎవరింటో వాళ్ళు చేస్తే పండుగ అందరినీ అదే సందర్భంలో కలిసి చేస్తే అది ఇంకా గొప్ప పండుగ. దానివల్ల ఒక గొప్ప శక్తి అనుభవిస్తుంది, అది సమాజానికి చాలా మేలు చేస్తుంది అని దేశంలో మొట్టమొదటి కనుక్కున్న వాడు తిలక్ గారు. మహారాష్ట్రలో 90లో ఆయన గణేష్ నిమజ్జన సందర్భంగా గణేష్ జయంతిని ఒక అద్భుతమైన పండుగగా మొదలుపెట్టారు. అది హిందూ సమాజం మొత్తాన్ని చైతన్యవంతం చేయడానికి తిలక్ గారు మొదలెట్టినటువంటి గణేష్ పండుగలు మనకి ఎంతో పెద్ద పాత్ర వహించాయి. అప్పటి నుంచి మొదలుపెట్టి పండుగలకు వస్తే ఈ పండుగల సందర్భంలో అందరూ కలిస్తే అది మనకెక్కడ ప్రమాదమో అని ఇంతకుముందు నిజాం గారు ఉండేవాడు. ఈ మహారాష్ట్రలో కూడా చాలా భాగం నైజాంలో ఉండేది. ఆ నిజాం గారు తెలంగాణలో ఎప్పుడు ఏ పండుగ వచ్చినా తన రాజ్యంలో ఎవరు హిందువులు వాళ్ళ ఇంట్లోనే చేసుకోవాలి తప్ప బయటికి రాకూడదు అని శాసనం చేశారు. ఇల్లు దాటి బయటికి రాకూడదు. ఎందుకంటే ఇల్లు దాటి బయటకు వచ్చి అందరూ కలిసి ఆలోచించడం మొదలు పెడితే అందులోంచి ఒక గొప్ప సమాజ శక్తి ఉద్భవిస్తుందని ఆయన పైన ఆ నిజంగా పోయిన తర్వాత కూడా పండుగల సందర్భంలో కలవడం అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ లేదు, కనపడట్లా. ఆ మంచి సంప్రదాయాన్ని మీరు కొనసాగిస్తున్నందుకు నాకు చాలా సంతోషం. రంగంలో వేయటం, చక్కగా పాటలు పాడటానికి చేస్తున్నారు. మన సాంస్కృతిక వైభవాన్ని ఒక రకంగా చూపించి ఇది మన సంస్కృతి అని చిన్నపిల్లలకి మీకు తెలియజెప్పారు. అది ఈ ఎఫ్టాన్ వాళ్ళు చేసిన మంచి పని. నేను పుస్తకాలు రాశాను. ఒక పుస్తకం అక్కడే 1000 ధర్మయుద్ధంలో ఉంది. దాని గురించి మా మిత్రుడు సత్యనారాయణ గారి గురించి చెప్పారు. ఈ 1000 ధర్మయుద్ధం ఏమిటంటే హిందువులు ప్రపంచంలో అన్ని దేశాలు, అన్ని ఖండాలు ఇస్లామిక్ ప్రపంచాన్ని కూలిపోయిన దశలో ఒక్క హిందువులు మాత్రమే ప్రపంచం మొత్తం మీద మహమ్మదీయ శక్తితో 1000 సంవత్సరాలు పోరాడారు. ఆ 1000 సంవత్సరాలు మనం చేసినటువంటి ఒక మహా పోరాటాన్ని 1000 ధర్మయుద్ధాన్ని నేను పుస్తకం రాశాను. ఈ ధర్మయుద్ధాన్ని ఎప్పుడు మొదలైందంటే ఇక్కడ మీరు ధారణ మొదలైంది. ఇది మీ ధారణ ఇంపార్టెన్స్ ఏంటంటే 90లో ఒక సుమారు ఇంకోటి అంటమే తప్ప దీనికి ఒక గొప్ప చిత్రం. మన దౌర్భాగ్యం ఏంటంటే మన చరిత్ర ఏంటో మనకు చెప్పరు, మనం చదివే పుస్తకాల్లో ఉండదు, మన పెద్దవాళ్ళు చెప్పరు, ఎవరికి తెలియదు. నిజంగా మన చరిత్రను మానవులుగా మన జాతీయ దృష్టితో రాసేటువంటి అవకాశం అనుకుంటే మీ కాలే పేరు బంగారు అక్షరాలతో చరిత్రలో రాస్తారు. ఎందుకంటే మహమ్మద్ ప్రవక్త 632లో మరణించారు. ఆయన మరణించిన తర్వాత 4 సంవత్సరాలకే 636 కానీ మీద నేవల్ అటాక్ అరబ్ దాడి చేశారు. ఆ దాడిని ఇక్కడ ఉన్నటువంటి రాజులు, ఇక్కడ ఉన్న హిందువులు అద్భుతంగా ప్రతిఘటించి మళ్ళా వాళ్ళకి దత్తాపులోకి రాకుండా తగ్గివేశారు. అక్కడ కనుక ఈ కామేలో జరిగిన మొదటి దాడి కనుక వాళ్ళు గెలిచి ఉంటే ఒక 600 సంవత్సరాల తర్వాత మహమ్మద్ ఘోరీ
చేతిలో పృథ్వీరాజు ఓడిపోయి ఢిల్లీలో ముస్లిం రాజు 1200 సంవత్సరంలో వచ్చింది. అంటే 600 ఏళ్ల తర్వాత వచ్చింది. రామయ్య ఓడిపోయి ఉంటే 600 ఏళ్ల ముందే ఈ దేశంలో రామయ్య పరిపాలన కింద వచ్చింది. అంటే ఒక 600 ఏళ్ళు హిందూ శక్తి నిలబడటానికి జగజ్జీవమానంగా ఉండటానికి తానే గర్వకారణమని వీళ్ళందరూ సంతోషిస్తున్నారు. 636 1200 ఇది ఒకటి. రెండవది ఏంటంటే మన పుస్తకాల్లో ఏం చెప్తారంటే ఔరంగజేబు మొఘలాయులు పరిపాలన పోయిన తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారని చెప్తారు. మొఘలాయుల తర్వాత ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలన తప్ప ఈ మధ్యలో ఏం జరిగిందని చరిత్ర పుస్తకాలు చెప్పారు. 1700 ఏళ్ళు ఔరంగజేబు చనిపోతే ఆ తర్వాత 110 ఏళ్ల తర్వాత కానీ బ్రిటిష్ వాళ్ళు ఇండియాను ఆక్రమించారు. ఈ మధ్యలో ఉన్న 110 ఏళ్ళు దేశం మొత్తాన్ని ఏంటి మరాఠా సామ్రాజ్యం అనేది హిందూ శక్తి నిలబెట్టింది 110 సంవత్సరాలు. ఆ మరాఠా శక్తి మొత్తానికి ఒక మిలిటరీ శిక్షణని, మిలిటరీ రిక్రూట్మెంట్ ని, మొత్తం మరాఠా సామ్రాజ్యాన్ని కావాల్సినటువంటి రిక్రూట్మెంట్ అంతా ఈ తానే పూర్వజం. ఇది గర్వకారం. ఇది పూర్వకి చరిత్రకున్నా మనకు వాళ్ళు ఈ భాష గురించి మాట్లాడతారు. తెలుగు వాళ్ళనే అందరికీ ఉన్న కామన్ ప్రకారం తెలుగు. ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళకి, ముఖ్యంగా అక్కడ ఉన్న 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళకి అత్యంత సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి ఈ మహారాష్ట్రలో ఉన్న తెలుగు వాళ్ళకి. ఒక రకంగా ఒక చరిత్రాత్మక ఘటనలో ఇక్కడ ఉన్న నాగపూర్ ఉంటే ఈ నాగపూర్ ఒకప్పుడు తెలుగు పట్టం మొత్తం అక్కడ ఉన్నదంతా తెలుగు వాళ్ళే ఒకప్పుడు. అందుకని ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడితే నాగపూర్ కూడా అందులో చేరాలని ఒకప్పుడు పెద్దవాడే చెప్పారు. ఆ నాగపూర్లో ఒకప్పుడు వీళ్ళు చాలా గొప్ప ఉపకారం చేశారు తెలుగు రాష్ట్రాలు. వందే మాతరం ఉద్యమమని 1937లో ఒక గొప్ప ఉద్యమం వచ్చింది. ఎక్కడ వచ్చింది? ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చింది. అక్కడ నిజాం గారు ప్రేయర్ హాల్ అని పెట్టారు. ప్రేయర్ హాల్ పెట్టిన విద్యా సంస్థలో పెట్టారు. ప్రేయర్ హాల్ పెట్టారు. ఆ ప్రేయర్ హాల్లో మత ప్రార్థన కాకుండా వందే మాతరం గీతాన్ని ఆలపించారు అక్కడ ఉన్న విద్యార్థులు. ఇప్పుడు అప్పుడు స్వతంత్ర పోరాటం ప్రమాణంగా జరుగుతుంది. అప్పుడు కేవలం వందే మాతరం పాడిన నేరానికి అక్కడ ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరినీ డిమాండ్ వాళ్ళకి విద్యా సంవత్సరం మధ్యలో ఆగింది. అయ్యా మేము స్వతంత్ర పోరాటంలో భాగంగా వందే మాత్రం పాడినందుకు మా విద్యా సంవత్సరం పోయింది, అందుకని మాకు మళ్ళా చేర్చుకోవడానికి ఎవరన్నా ఏ యూనివర్సిటీలో చేర్చుకుంటారా అని అక్కడ ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఊరు దేశాల్లో ఉన్న అన్ని యూనివర్సిటీకి వెళ్ళారు. ఫస్ట్ ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళారు. ఆంధ్ర యూనివర్సిటీ తీసుకురాలని వైస్ ఛాన్సలర్ గా కట్టమంచి రామచారి ఉన్నారు. మా నైజాం నవాబు మా ఏడాది 2 లక్షలు ఇస్తాడు, విరాళం ఇస్తాడు. ఆయన ఎక్కడ కోపం వస్తుందో అని వాళ్ళు తీస్తారు. కాశీ వెళ్ళారు. బనారస్ హిందూ యూనివర్సిటీ మమ్మల్ని చేర్చుకోండి. సర్వేలు రాధాకృష్ణ అప్పుడు వైస్ ఛాన్సలర్ తర్వాత రాష్ట్రపతి అన్నారు. ఆయన కూడా భయపడ్డారు. ఎందుకంటే అక్కడ కూడా నిజంగా విరాళాలు ఇచ్చారు. ఆ సందర్భంలో ప్రతి యూనివర్సిటీకి తిరిగి అన్ని చోట్ల కాదు అనుకున్న తర్వాత వాళ్ళకి ఎట్టకేలకు ఆశ్రయం ఇచ్చింది నాగపురం యూనివర్సిటీ. అక్కడ కేదారని ఒక వైస్ ఛాన్సలర్ ఆ దగ్గరికి వెళ్ళి అన్నాడు,
మీరైతే ముందు రండి, మీరు వచ్చి ఇక్కడ కూర్చోండి, మీరు అందరూ వచ్చిన తర్వాత మీరు ఎదుగువరపడి మా వాళ్ళు అనిపించి మీకు సీట్లు ఇస్తాను. వాళ్ళందరూ కట్టకట్టుకుని వచ్చారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. ఎంతో కష్టపడిన తర్వాత వాళ్ళకి వస్తే అప్పుడు చదువుకున్న వాళ్ళలో మన పివి నరసింహారావు గారు, పివి నరసింహారావు అప్పుడు ఉస్మానియాలో దీవా అనేది వస్తే ఆ నాగపూర్ యూనివర్సిటీ కూడా చదివారు. ఈ నాగపూర్తో కానీ మిగతా ఇరువురు నైజాంలో ఉన్న ఔరంగాబాద్ అప్పటి గూడతో కానీ బ్రహ్మాండమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా తెలుగు వాళ్ళకి మహారాష్ట్రతో, మహారాష్ట్రలో ఉన్న తెలుగు వాళ్ళకు ఒక ఆత్మీయ సంబంధం అనేది చాలా దశాబ్దాలే ఉంది. దాన్ని మీరు కొనసాగిస్తున్నందుకు నాకు ఇంకో సంతోషం. ముఖ్యంగా నేను రావడానికి ముందు ఈ జగన్ బాబు గారి ముందు నాకు తెలియదు. మీరు ఎవరు జగన్ బాబు అంటున్నారు, వచ్చాడు అసలు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని నేను కొంతమంది పెద్దవాళ్ళు నాకు తెలిసి వాళ్ళంటే అందుకే నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే నేను మామూలు వాడు కాదు, ఒక పెద్ద అద్భుతాన్ని సాధించాడు అన్నారు. ఏమిటి అంటే మన ప్రపంచ తెలుగు మహాసభ పెట్టిన నిర్వాహం చేసిన ఆయన చెప్పాడు, సాహిత్య అకాడమీ మన రెండు తెలుగు రాష్ట్రాలకు దాదాపు ఒకప్పుడు ఉండేది. సాహిత్య అకాడమీ అనేది పనిచేయడం మానేసింది, దాన్ని పనిచేయించాలని అడిగిన వాళ్ళు లేదు. బెజవాడ గోపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు గొప్ప సాహిత్యము కృషి ఎంతో జరిగే అద్భుతమైన గ్రంథాలు ఎక్కువ రాశారు. ఆ తర్వాత సాహిత్య అకాడమీ అనేది మూలపడేది. దాని గురించి తెలుగు రాష్ట్రాలు పట్టించుకోకపోయినా మహారాష్ట్రలో ఉన్న మీ సమాఖ్య ఇక్కడున్న ప్రభుత్వంతో కాస్త ప్రయత్నం చేసి ఒక సాహిత్య అకాడమీలో దాని పేరు మహారాష్ట్ర సాహిత్య అకాడమీ, రాజ్య సాహిత్య అకాడమీ సంవత్సరానికి ₹1 గ్రాంట్ వస్తుంది కదా. ₹1 ఉంటే మీరు చాలా భాష సేవ చేయాలి. అంటే ఈ రకంగా చేసి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రులు కూడా చేయలేకపోయే దాన్ని మీరు చేసి చూపిస్తున్నందుకు మీరు ఒక రకంగా ఆదర్శప్రాయమయ్యారు. అది ఇంకో కారణం. ఇంకోటి ఏంటంటే ఈ గురించి షిరిడీలో ఒక అంతర్జాతీయ తెలుగు కేంద్రమా తెలుగు కల్చర్ ఇది మాత్రం కావు. ఎందుకంటే షిరిడీ పెద్దవాళ్ళు అవుతారు, ముఖ్యంగా వెళ్ళేవాళ్ళు ఎవరయ్యా అంటే ఎక్కువ మంది తెలుగు వాళ్ళే అవుతారు. మిగతా వాళ్ళ కన్నా కూడా తెలుగు వాళ్ళే షిరిడీకి వెళ్తారు. ఆ మిగిలిన వాళ్ళు ఏం చేస్తారంటే ముందు రోజు వెళ్తారు, దర్శనమైన తర్వాత ఖచ్చితంగా ఒక రోజు రాత్రి వాళ్ళు ఆడుకుంటారు. ఉన్నప్పుడు ఏం చేయాలంటే అక్కడ గుడి తప్ప ఏం చేయాలంటే కాలక్షేపం లేదు. ఎలాగో మన వాళ్ళు అన్ని ప్రాంతాల నుంచి వస్తారు కదా, వీళ్ళని ఎంటర్టైన్ చేయడానికి ఒక తెలుగు కేంద్రంగా పెడితే తెలుగు భాషకి సంస్కృతికి ముందుకు పోతుంది అని ఒక ఆలోచన వచ్చింది. ఇది కాస్త ఉండిపోయినట్టే వింటున్నా, వచ్చిందా కట్టున్నాయి. ఎందుకంటే ఈ ఆలోచన మీ సమాఖ్యకి రావాలి. ఎందుకంటే ఇదే ఎక్స్పెరిమెంట్ కాశీలో లేదు. కాశీలో ఎక్కువ మంది తెలుగు వాళ్ళే అవుతారు. ఈ కాశీలోని పుణ్యక్షేత్రాలు ఉన్నవాళ్ళని పండుగల రూపంలో ఎలా అయితే అందరినీ గడికి చేరుస్తున్నారో ఇలా పుణ్యక్షేత్రాలు ఉన్న చోట కూడా తెలుగు కేంద్రాలు ఉంటే తెలుగు భాషకి గొప్ప సేవ చేసిన వాళ్ళు అవుతారు. అటువంటి మంచి కార్యక్రమాలు చేయడం, దీన్ని ముందుకు తీసుకెళ్లడంలో మీ మహారాష్ట్ర తెలుగు సమాఖ్య అన్ని చోట్ల ఉన్నాయి. కానీ ఆ సమాఖ్య ఎవరు గుర్తించరు. ఊరికో సమాఖ్య ఉన్నది కూడా ఉంది. కనీసం అన్ని ప్రాంతాలకు సంబంధించి మహారాష్ట్రలో ఒక సమాఖ్య ఏర్పడటం అనేది మీరు తెలుగు భాషకి తెలుగు సంస్కృతికి మీరు చేసిన గొప్ప ఉపకారం. ఇది ఇంకా ముందుకు పోతే మంచిది. మాకేంటంటే ఒకటే ఒక ప్రాబ్లం ఉంది, ఆందోళనకి అన్నీ ఉన్నాయి. మా
మామూలు మన చరిత్ర మనకు లేదు. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే దేశాన్ని నేర్పిన వాళ్ళు. శాతవాహన మహారాజులని ఆంధ్ర శాతవాహనులు 833 క్రీస్తు పూర్వం 833 నుంచి 327 దాకా 500 ఏళ్ళు ఈ దేశాన్ని ఏలిన వాళ్ళు ఆంధ్రులు. 32 మంది చక్రవర్తులు, అందులో 10వ వాడు రాముడు. వాడు బాగా చెట్ల స్థితి రాశాడు. ఎక్కడ రాశాడు? కరీంనగర్ జిల్లా కోటిలింగాలు వాడు రాశాడు. కోటిలింగాలు 6 రాశాడు. అది వాళ్ళ మొదటి రాజధాని. అది మన ధర్మపురి క్షేత్రానికి 10 కిలోమీటర్ల దూరంలో. అక్కడ ముఖ్యంగా మీరు కూడా కాదు, జగన్ బాబు గారు మీరు కూడా పట్టించుకోదగ్గ సమస్య, అతి ముఖ్యమైన సమస్య ఏంటంటే ఒక 40 ఏళ్ల కింద ఆ కోటిలింగాల్లో ఎక్కడ పొలాల్లో ఎక్కడ దొరికిన నాణ్యత, ప్రాచీన నాణ్యత, అవి ఎవరికైనా చూస్తే శ్రీముఖుడు గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళ నాణ్యత. అప్పట్లో విదేశీ వాణిజ్యం అంతా అక్కడ జరిగేది. రోమన్ నాణ్యత, ఓ పెద్ద కోట బయటపడింది, శివాలయం బయటపడింది. ఆర్కియాలజీ వాళ్ళు వచ్చారు, 40 ఏళ్ల కింద స్టడీ చేశారు. వీటిని కనుక పైకి కూర్చుంటే కరీంనగర్ జిల్లాలో ఉన్న గుడ్లిగా మొత్తం దేశాన్నంతా పాలించే శాతవాహనులు రాజధాని అని చెప్పారు. చరిత్ర ఎక్కితే మనందరికీ అవకాశం. దురదృష్టం ఏంటంటే 40 ఏళ్ల కింద సర్వే జరిగినా ఇవాళ దాకా రిపోర్ట్ బయటపెట్టారు. ఇప్పుడు అక్కడ ఉన్న కోట, శివాలయం ఇవన్నీ కూడా ఎల్లప్పటి రిజర్వాయర్ కింద మునిగిపోతుంది. ఇంకా 3 ఏళ్లలో పూర్తిగా అది మునిగింది. ఈ మొదలు పట్టించుకునే వాళ్ళే ఉండవు. కరీంనగర్ జిల్లాలో ఇక్కడ మహారాష్ట్రలో ఉన్న వాళ్ళతో చాలా సంబంధంగా అందుబాటులో. అక్కడి నుంచి చేనేత కార్మికులు ఎంతో మంది పివాడి వచ్చారు. ఆంధ్ర జిల్లా అంటే ఇదివరకు మద్రాసుతో ఎంతైతే సంబంధాలు లేదు, తెలంగాణ వాళ్ళకి మహారాష్ట్రతో అంత సంబంధాలు ఉంది. అందుకని తెలుగు భాషని కనుక కల్చర్ని కాపాడుకోవడానికి ఇవ్వ మీ సమాజం కూడా కనుక ఒక చెయ్యి వేసి, ఎలాగో పవన్ కళ్యాణ్ గారు మా సత్యనారాయణ గారు చెప్తున్నారే, ఆయన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనోడి మానవది అని ఒక మంచి కార్యక్రమం ఉద్యమని త్వరలో రాబోతున్నది అని నేను చెప్తున్నాను. భాషకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాగో మొదలుపెట్టబోతుంది కనుక మీరు కూడా కనుక దాంట్లో అనుసంధానమైతే ఒక చక్కటి మార్పుని దోహదం చేయొచ్చు. ఆంధ్రులు ఆంధ్రులు మొదలు పెడతారు, లేని పట్టించుకోరు, చివరిదాకా తీసుకెళ్ళరు అని ఆంధ్రుల మీద, తెలుగు వాళ్ళ మీద ఒక పెద్ద యుద్ధం. మనం ఇన్నాళ్ళ దాకా మనం చేస్తున్నారు అవన్నీ నిజమే చేసుకోవాలి. కనీసం ఇప్పుడున్న గట్టిగా కష్టపడితే రమణ గారు అద్భుతమైన ప్రశ్న చేశారు. ఆయన ఎక్కువ అడగాలి, చిన్న మాట, తెలుగు వాళ్ళు తెలుగులో మాట్లాడండి, ఇంకే చాలా సింపుల్ కోరిక. అది చాలా ఆసక్తిపై పూర్తించేయండి. తెలుగు వాడు మన పై తెలుగు రావు అని చెప్పడం గర్వకారణంగా తెలుగు తల్లిదండ్రులు ఫీల్ అవుతున్నారు. మా స్కూల్ పంపిస్తే తెలుగు ఇక్కడ మాట్లాడితే జరిమానా వేస్తాము, తెలుగు మాట్లాడటం నేరం అని కోర్టులు కలుపుతున్నారు. మా తెలుగు రాష్ట్రాల్లో చాలా స్కూల్ ఉంటారు. అటువంటి పరిస్థితి పోయి తెలుగు వాళ్ళు తెలుగు భాష ఇంట్లో మాట్లాడటం మొదలుపెడితే మన భాష ఏంటి, మన సంస్కృతి ఏంటి, ఇళ్లలో పెద్దలకి పిల్లలు పిల్లలకి చెప్పడం మొదలెడితే కనీసం ఈ తరం వాళ్ళకి తెలుసు. రమణ గారు చెప్పినటువంటి విషయాలు చాలా పాటించదగ్గవి. మీరు ఈ మార్గంలో కనుక ఒక కార్యాచరణ వేసి తెలుగు భాషకి చాలా మంచి రోజులు మీ రాష్ట్రాల్లోనూ తద్వారా అన్ని రాష్ట్రాలకు వస్తాయి నేను నమ్ముతూ విజయోత్సవాన్ని నేను ఆకాంక్షిస్తూ